ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో రోడ్డు చూద్దాం అంటే నాకు కనబడతలేదు కొన్ని చోట్ల. అరే రోడ్డుకు సంబంధించి కనీసం మనం ఇప్పుడు హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళినా లేదా హైదరాబాద్ నుండి నిజామాబాద్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్ ఎక్కడికి వెళ్ళినా రోడ్డు ఒకసారి చూస్తే మనకు కనబడుతుంది ముందే ఉన్నది ఏం కథ అని. కానీ ఒక విచిత్రం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మరి ఆ ఏరియాను రాసిచ్చిండో నాకు తెలియదు, కానీ రోడ్డు చూద్దాం అంటే నాకు కనబడలేదు. కనీసం మా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఇట్లా వాళ్ళు బస్సులో వెళ్ళడానికి, ఆటోలో వెళ్ళడానికి, ఇతరత్ర వెళ్ళడానికి రోడ్డు చీమలు దూరే సందు కూడా లేదు. ఇసుక ఇట్లా జల్లుతే కూడా ఆ రోడ్డు మీద పడుతుందో లేదో మీకు ఆశ్చర్యంగా అనిపించచ్చు, కానీ ఇది వాస్తవం. ఎందుకు అంటే తెలంగాణలో చోటు చేసుకున్న ఒక అద్భుతం ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో పడగొట్టడానికి, దానికి ముందున్న అంత రాబందుల్లో ఎత్తుకపోవడానికి జరిగిన ఒక ఎపిసోడ్. ఇగో ఏంది అసలు రోడ్ ఎక్కన్నా మీకు కనబడుతుందా? అవులా మీరే చెప్పురు ఒకసారి, మీకు రోడ్ ఎక్కన్నా కనబడతా నాకు చెప్పురు. కారులు దూరని చిట్టడివి అని చిన్నప్పుడు చదువుకుంటాను చూడు, ఓ పక్కన ఒకసారి రోడ్ ఎక్కడెక్కడన్నా కనబడుతుందా? ఒక్కసారి ఇది మీరు చూడాలి. ఇక్కడ బస్సు పేరు అయితే కనబడుతుంది, చెన్నూరు ఏదో విలేజ్ పేరు సంథింగ్. సో ఇది పరిస్థితి. ఏంది దీని వెనక అంటే మర్మం ఇసుక మాఫియా. తెలంగాణలో ఇసుక మాఫియా ఎట్లా పెట్టరేగిపోయింది అని చెప్పడానికి ఒక సజీవమైన ఫోటో ఇది. లారీలండి, బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండి వెనక పోతో బిడ్డో తెలంగాణలో అన్న అప్పుడు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అట్లా కాదు, లారీ వెనక లారీ పెట్టి ఏ ఇసుక దోపిడీ చేసుకుంటాం బిడ్డో తెలంగాణ రేవంత్ సర్కార్ ఇచ్చింది అన్నట్టు ఉన్నది. చూడురు మీరు, ఒకప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఏంది 9 to 5 10 to అట్లుండేది. ఇప్పుడు అట్లా కాదు, వీళ్ళు ఫుల్ టైం రాసిచ్చేసిళ్ళు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇసుకకు సంబంధించి రోడ్లను మొత్తం కబ్జా చేసిన లారీలు 24 గంటలు ఇసుక పాలిస్తూ ఇసుక రవాణా చేస్తుళ్ళు. యథేచ్ఛగా రోడ్లపైన ఇసుక లారీలను నిలుపుతున్న వైనం. ఇక చెప్పుర్రిగా ఒక అట్లా ఒకటి, ఒక 2 ఒక 3 ఒక 4 ఒక 5 ఒక 6 ఒక 7 అని ఇట్లా లెక్క పెట్టుకోవాలి మనం లారీలను. దొరకాయి మీకు కనీసం ఇది చూద్దామన్నా ఎక్కడైనా మీకు స్పేస్ కనబడతాను అన్న అడుగురు. ఇట్లా ఇసుక చల్లినా కూడా అది కింద పడదు. నేను చెప్తున్నా కదా, ఇగో తెలంగాణలో ఇది నిజామాబాద్లో ఇసుక దోపిడి, కాళేశ్వరం దగ్గర ఇసుక దోపిడి, మేడిగడ్డ దగ్గర ఇసుక దోపిడి, ఆ సమ్మక్క సార్లమ్మ సాక్షిగా ఆ పరిసర ప్రాంతాలలో ఇసుక దోపిడి. ఎక్కడ ఇసుక కనబడితే అక్కడ బుక్కేయడమే, అదే అయిపోతుంది. ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఈ స్థాయిలో మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా, కనీసం తెలంగాణలో ప్రకృతి ప్రసాదించిన వనరులను కూడా దోపిడీ చేస్తున్నారు ఈరోజు. మరి ప్రాజెక్టు గురించి ఆలోచించట్లేదు, ఇతరత్ర గురించి ఆలోచించట్లేదు, ఏమీ ఆలోచించలేని పరిస్థితిలో ఉండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశం నిన్న చోటు చేసుకున్నది ఈ పోలీసు వ్యవస్థకు సంబంధించి. ఒకసారి గీడున్నరే ఏంది